ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి 2025 మాసం ఎలా ఉండబోతోంది? ఇంగ్లీష్ క్యాలెండర్ ఎండింగ్ మంత్ 2025 ఎండింగ్ మంత్ 2026 రాబోయేటువంటి శుభ గడియల్లో ఈ రాశి ఏమైనా ఉపయోగపడుతుందా గురుగారు? కొద్దిగా చెప్పండి, కొద్దిగా పాజిటివ్గా చెప్పండి. నెగిటివ్ చెప్తే తట్టుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు జాతకం చూడడం ఎందుకు? పనిలేక హాయిగా సూడో నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళలాగా ఏదైతే చదువుతుంది మనదే ఉంది, బిందాస్ 4 పెగ్గులు 6 ముక్కలుగా మనం కార్యక్రమం తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి జాతకాలు చూడక్కర్లేదు పాప. నిజంగా కేవలం మీకు చెవుకి ఇంపుగా కలిగించేటువంటి శుభమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పగలిగే ఛానల్, డబ్బా కొట్టే ఛానల్ మనకు కాదు. స్వామి ప్లీజ్ అండి, టెన్షన్ పెట్టకండి, మాకు ఎలా ఉందో చెప్పండి స్వామి. అసలు డిసెంబర్ మాసం ఏంటి, కొత్త విద్యలోకి వెళ్దాం అనుకుంటున్నా, నేను యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నా, కెనడా వెళ్దాం అనుకుంటున్నా, అలాగే నేను ఆస్ట్రేలియా చదువుకుందాం అనుకుంటున్నా, నేను అవకాశాలు ఉంటాయా? నెక్స్ట్ స్ప్రింగ్ లేకపోతే ఇంకోటి అంటారు కదా దాన్ని, వింటర్ సెషన్ జనవరిలోకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది స్వామి, వెళ్ళాలి తప్పకుండా. మీ ఫలితాలు కూడా ఎదురు చూస్తున్నాను నేను. మీరు నిక్కచ్చిగా ముక్కుసుడిగా చెప్తారనుకునేటువంటి వ్యక్తులకి మనం చెప్పబోయేటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి శుభయోగాలు దాదాపుగా 4 వారాలు మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఏఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, మెడిసిన్, అలాగే ఐఏఎస్ లాంటి పరీక్షలు, ప్రమోషన్ పరీక్షలు, బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షలు అన్నీ కూడా ఏవైనా సరే ఈ మాసంలో ఉంటే మీకు తప్పకుండా సంపూర్ణ విజయం ఖాయము. ఇందులో సందేహపడాల్సిన అవసరమే లేదు. ప్రతి పరీక్షలో మీకు విజయం ఖాయం. చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఆనందకరమైన వస్తువు, బంగారం కొనడానికి ఆడపిల్లలు సిద్ధంగా ఉండండి. మీ అన్నయ్యరో, మీ నాన్నగారో, లేదా మీ యొక్క భర్త గారో, మీ యొక్క ప్రియుడు గారో, ఏమో చెప్పలేము, మీ మీద అంతటి ప్రేమ ఉంటుంది. పాపం చాలా ప్రేమ, తల్లికి మించిన ప్రేమ మీ మీద ఎక్కువ. మీకోసం చేయి కోసుకుంటాడు, మీకోసం గుండెకాయ కోసుకుంటాడు, తల్లి కోసం కూరగాయ కూడా కోసి పెట్టాడు. అటువంటి ప్రేమ ఉంది మీ మీద. ఏమో మీ ప్రియుడు, మీ ప్రియురాలు మీకోసం ఏమైనా తులమో, అరతులమో, లేదా 2 తులాల బంగారమో, గొలుసో, మీ ప్రేమ స్థాయిని బట్టి అటువంటి కానుక కొనిచ్చగలిగే అవకాశం ఉంది. అటువంటి అదృష్టయోగం కూడా ఉంది. మంచి వాగ్దాటి కూడా ఉంటుంది. అంటే ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సువర్ణాభరణ ప్రాప్తి బలంగా ఉంది. మేబీ ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతాయి కదా, ఆ వేడుకల కోసం 20 తులాలు 10 తులాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వివాహ యోగం, సంతాన శుభయోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చండి. చాలా మంచి సంతాన యోగం కనబడుతుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఇంతకుమున్నటువంటి గొడవలన్నీ కూడా, ఘర్షణ మతం అంతా కూడా శుభమయంగా, ఆనందమయంగా మారే అవకాశం. ఇంటి పక్క వాళ్ళతో, ఇంటి ఎదురుగా వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన సుఖజీవనం. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి. నిజంగా ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉంటే చాలా ప్రశాంతత. పిల్లలు చేసినటువంటి గొడవల గురించి వాళ్ళు పెట్టుకునేటువంటి వాదోపవాదాలు, చికాకులు, నా ఇంటి ముందు ముగ్గు, నీ ఇంటి ముందు చెత్త, నా ఇంటి ముందర వెంట్రుకలు వచ్చాయి, నీ ముందు వెంట్రుకలు వచ్చాయి, నీ కుక్క అరుస్తుంది, నా కుక్క అరుస్తుంది, ఇలాంటి వాటికన్నా అరే మనం అందరం కూడా ఒకటైనటువంటి భావంతో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. లేవగానే గుడ్ మార్నింగ్, లేవగానే గుడ్ ఈవినింగ్, పొద్దునగానే ఏమైనా స్వీట్ తింటారా, పలకరింపులు అద్భుతాన్ని కలిగిస్తాయి. అలాంటి యోగం ఈ మాసంలో మీకు ఏర్పడుతుంది. అంటే ఎవరితో కూడా ఘర్షణ వాత ఉండకుండా ప్రశాంతమైన శుభ సుఖజీవనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా ముఖ్యంగా ఈ పూచికత్తుగా సంతకాలు చేస్తే ఆ దరిద్రం నుంచి బయటపడే అవకాశాలు. మళ్ళీ ఎవరికి జన్మలో బాబు నేను సెక్యూరిటీ సంతకాలు పెట్టానా అనుకునేటువంటి అవకాశం. ఇందాక స్వామి అందరితో కలిసి ఉండాలని చెప్పిన తప్ప వాళ్ళతో మనం వాళ్ళకి అంటకాగి వాళ్ళ జీవితాన్ని మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బాగుపడతారు, మన జీవితం మనం బాగుపడదాం. ఆడోడు ₹1 లోన్ తీసుకుంటే మనం సంతకాలు పెట్టడం ఎందుకు? తలకాయ నొప్పి కన్నా మనకు ఉన్నది పోతుంది. నా దగ్గర 100 కోట్లు స్వామి పర్లేదు, నేను 2 కోట్లకి సెక్యూరిటీ ఇవ్వండి పర్లేదు. మీ దగ్గర 100 కోట్లు ఉంటే 2 కోట్లకి సెక్యూరిటీ ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ దగ్గర ఉందే 1 కోటి, 2 కోట్లకి సెక్యూరిటీ ఎందుకు కదా? కాబట్టి ఇక్కడ అలాంటి ఆలోచన ఉంటుంది. వద్దులే బాబు, నా వంతులే ఉందాం, సరదాగా నవ్వుకుంటూనే వద్దు. ఆ వంతులు అడుగుతాడు, అన్నయ్య గారు మీరు ఏమైనా సెక్యూరిటీ సంఘం పెడతారా? లేదన్నయ్య గారు, నేను ఈసారి నాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, పెట్టలేను, అనవసరంగా పాపం బాధపడడం ఎందుకు, అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నటువంటి చెప్పేస్తారు మీరు. దానివల్ల వాళ్ళు గొడవ ఏం కాదు, మనసులో ఇది అనుకున్నా మళ్ళీ వెంటనే మర్చిపోతారు, పర్వాలేదు మంచిగా ఉంటారు. అటువంటి సెక్యూరిటీ సంతకాల నుంచి బయటకు వచ్చే అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, చాలా మంచి విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్,
అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ముఖ్యంగా రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, విద్యుత్ శాఖలో పనిచేసే వారికి మరియు ఈ న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి ఉద్యోగ మార్పులు కూడా ఉన్నాయి. కొంతమందికి మార్పులు అయిష్టంగా ఉన్న ప్రమోషన్తో కలిసిన మార్పు కాబట్టి తప్పకుండా ఆనందంగానే ఉంటారు. మంచి ప్రమోషన్ పొందుకోవడం, మార్పులు, ఉద్యోగ బదిలీలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి పదవి లభించవచ్చును. రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి ఒక వారంలోనే చిత్ర నిర్మాణం, ఒక వారంలో చిత్రం విడుదల, ఒక వారంలో చిత్ర చర్చలు, ఇలా అనేక రకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ఈ రాశి వారికి మంచి అభివృద్ధిని, ఆర్థిక ఆనంద శుభ లాభాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది, వ్యాపారం బాగా ఉంటుంది. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగుల బదిలీతో పాటుగా ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు పొందుకోవడం, మంచి వ్యాపారాలను అభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి పెండ కలిసి రావడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనేక రకాల శుభయోగాల పరంపర, వస్తులాభం, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనందకరమైన శుభయోగం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసము ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.